రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రంగస్వామి. నేను మెలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ కర్నూలులో ఉంటాను. ప్రస్తుతం మనము సీతా ఫీల్డ్లో ఉన్నాము. ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి మన రైతు దగ్గర వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? మీ పేరు? రమణారెడ్డి. ఏ ఊరన్నా? కొత్తపల్లె మండలం అన్న? బేస్తవారపేట. జిల్లా? ప్రకాశం జిల్లా. అన్న ఇది ఏ విత్తనం అన్న? సీత ఉండవలసి. ఎప్పుడు నాటుకున్నారన్న? 9వ నెల 12వ తారీఖు. 9వ నెల 12వ తారీఖు నాటుకున్నారు. సొంతంగా పోసుకున్నారా నర్సరీకి ఇచ్చినారా? సొంతంగా పోసుకున్నాం. జర్మినేషన్ ఎలా ఉందన్న? బాగానే ఉంది. ఎన్ని రోజులకు నాటుకున్నారు నారు పోసుకున్నాక? నారు పోసుకున్నాక 55 డేస్, 55 రోజులకు. 55 రోజులు. ఎకరాకి ఎన్ని మొక్కలు నాటారు? ఎకరాకు 15,000. సాలుకు మధ్య దూరం ఎంత పెట్టారు? అడుగు పెట్టుకున్నారు. 1 ఫీట్. ఇది 33 అంగుళాలు. 33 అంగుళాలు పెట్టుకున్నారు. మొక్క దూరం అడుగు పెట్టుకున్నారు. నాటుకున్న తర్వాత మొక్క గ్రోతింగ్ పెరుగుదల ఎట్లా ఉందన్న? బ్రహ్మాండంగా ఉంది. బాగుంది. పక్క కొమ్మలు బాగానే బాగున్నాయి. పూత పిండి ఎన్ని రోజులకు స్టార్ట్ అయిందన్న? పూత పిండి 80 డేస్, 80 రోజులకు స్టార్ట్ అయింది. కాపుద చిక్కదనం అన్న సలపకుందా? చిక్కదనమే, చాలా చిక్కగా ఉంది. రైతు సోదరులు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మొత్తం పూత పిందె కాయ చిక్కగా, చాలా చిక్కగా ఉంది. తాలు శాతం కూడా తక్కువ అంటున్నారు రైతు. మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసారన్న ఈ వెరైటీ? చూడలే. ఫస్ట్ ఇదే మొదటిసారి వేసుకోవడం. పైరు చూస్తే ఎంత రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి? 30 రావచ్చు అనుకుంటున్నారు ఎకరానికి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 30 క్వింటాలు వస్తే రైతుకు లాభసాటిగానే ఉంటుందా? లాభసాటి. ఈ విత్తనం వల్ల మీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. అలాగే పక్క గ్రామ రైతులు కూడా చూడడానికి వచ్చారు ఈ వెరైటీని ఎలా ఉంది ఏంటని. వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఎలా ఉందన్న ఈ తోట? సూపర్ గా ఉంది, బాగుంది. వేసుకోవచ్చా రైతులు? బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. కాపు ఎలా ఉందన్న? చిక్కగా ఉందా సలపగా ఉందా? చిక్కటి కాపు. కింది నుంచి కాపు ఉందన్న మధ్యస్తుంది? కింది నుంచి బాగా నెంబర్ 1 కాపు. చెప్పుకోవచ్చు అన్న రైతులకి? బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. తేజాలు వెళ్తుందంటారా? తేజ బాగా సెట్ అయింది. నిన్న ఇదే ఊర్లో వేరే రైతు వేశాడు. ఊర్లోనే 13,500 క్వింటం పోయింది రీసెంట్గా. చాలా బాగుందని రైతు కూడా చెప్పాడు. తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది. తెగుళ్ళు కూడా చాలా తక్కువ. తెగుళ్ళు ఎలా ఉన్నాయన్న? తెగుళ్ళు ఏం లేవు. నల్లికి తట్టుకుంటుంది. తెగుళ్ళు తక్కువ. బూడిద కూడా లేదు. ఇప్పుడు బూడిద మందు కూడా అసలు కొట్ల. చాలా మంచి రకం అంటారు. మంచి రకం, వెరీ గుడ్, నెంబర్ 1. ఓకే అండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.